హలో మూవీమేట్స్, ఓటీటీలో దొరికే తెలుగు డబ్బింగ్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్ లో నెంబర్ 1 విడుదల. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. తమిళ డైరెక్టర్ వెట్రిమనన్ మూవీస్ అంటేనే ఓ అద్భుతం అని ఎలా ఉంటాయి. ఆయన మూవీస్ అంటేనే సంచలనమ్మవా. తను తీసిన అసురన్, అదే నారప్ప ఎంత కిరాకు ఉంటది. ఇదే కాదు ఇంకా చాలా మూవీస్ తీశాడు. ఇక ఈ విడుదల మూవీని ఇప్పుడు రికమెండ్ చేయడానికి మెయిన్ రీజన్ దీని పార్ట్ 2 ఈ వీకెండ్ థియేటర్ లోకి రాబోతుంది. సో రివైండ్ కోసం పక్కాగా చూడాలి. ఇఫ్ ఇంతవరకు ఈ మూవీని మీరు అస్సలు చూడకపోతే వెంటనే చూసేయండి. ఇందులో పోలీస్ కానిస్టేబుల్ అయిన హీరో సూరి ప్రజాదళం నాయకుడు విజయ్ సేతుపతిని పట్టుకునే టీం కి డ్రైవర్ అన్నమాట. తన లవ్ ఒక పక్క, ఇంకో పక్క చేజింగ్ ని చాలా సూపర్ గా మరొక మట్టి కథలా ప్రజెంట్ చేశారు. దీనికి 100 కి ఒక 70 మార్క్స్ ఇవ్వచ్చు బ్రో. ఈ పార్ట్ 1 సినిమా అంతా ఒక ఎత్తు, పార్ట్ 2 కోసం ఇచ్చిన లీడ్, లాస్ట్ క్లైమాక్స్ లో ఇంకొక ఎత్తు. విజయ్ సేతుపతి యాక్టింగ్ తో, లాస్ట్ సీన్ తో డైరెక్టర్ వెట్రిమనన్ పార్ట్ 2 మీద అంచనాలు భారీగా పెంచేశాడు. ట్రైలర్ కూడా పార్ట్ 2 ది అదిరిపోయింది. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. ఇట్స్ అవైలబుల్ ఇన్ G5 OTT. లిస్ట్ లో నెంబర్ 2 వేర్ ద క్రౌడర్స్ సింగ్. ఇదొక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. ఒక అమ్మాయి జీవితాన్ని మంచి లొకేషన్స్ లో కొన్ని అద్భుతమైన విజువల్స్ తో కెమెరాలో బంధించి చాలా నీట్ గా ప్రజెంట్ చేసిన మూవీ బ్రో ఇది. ఒక ఫారెస్ట్ లో ఒకటి మర్డర్ అయితే ఆ మర్డర్ మన హీరోయిన్ పాపనే చేసిందని కేసు కోర్టు వరకు వెళ్తుంది. మరి ఆ మర్డర్ ఆ అమ్మాయి చేసిందా అనేదే మూవీ పాయింట్ ఇదే గాని దాన్ని హైలైట్ చేయకుండా ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి తన మొత్తం జర్నీని చూపించడం మీద డైరెక్టర్ ఫోకస్ పెట్టడం వల్ల మనం కూడా ఆ అమ్మాయితో ట్రావెల్ చేస్తాం బ్రో. ఆ అమ్మాయికి కనెక్ట్ అయిపోతాం. ఈ మూవీ మాస్ ఆడియన్స్ కోసం కాదు, ఓన్లీ ఫర్ క్లాస్ ఆడియన్స్. ఈ అందమైన నవల లాంటి మూవీని కంచె దాటాల్సిన పని లేదు కాబట్టి ఒకసారి చూడొచ్చు. ఇక ఈ మూవీకి 100 కి ఒక 70 మార్క్స్ ఇవ్వచ్చు బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఉంటుంది, సో నో చూడకూడదు. ఇది ప్రైమ్ లో, సోనీ లీవ్ లో, హిందీ, ఇంగ్లీష్ లో ఉంది. బట్ తెలుగులో ఆన్లైన్ లో ఉంది. అఫీషియల్ గా తెలుగులో ఏ OTT లో ఉందో ఐ డోంట్ నో. ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. లిస్ట్ లో నెంబర్ 3 కన్నై నంబతే. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. దీనికి 100 కి ఒక 60 మార్క్స్ ఇవ్వచ్చు బ్రో. ఇంతకీ టైటిల్ కి మీనింగ్ ఏంటో తెలుసా? కళ్ళని నమ్మొద్దు అని. ఇది ఒక అండర్ రేటెడ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఎందుకంటే బోలెడ్ ట్విస్ట్లతో మనల్ని స్క్రీన్స్ కి అతుకుపోయేలా చేయడం వల్ల బోర్ అనే మాటే ఉండదు. ఒక కార్ యాక్సిడెంట్ తర్వాత అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. మూవీలో చాలా ట్విస్ట్ వల్ల కొద్దిగా గందరగోళంగా అనిపించవచ్చు. బట్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు పక్కగా ఈ మూవీని ఒకసారి చూడాల్సిందే. ఈ సినిమాకి పెద్ద ప్లస్ ట్విస్ట్లు, ఇంకో పక్క కొందరికి ఇదే మైనస్ అని కూడా చెప్పొచ్చు. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ Netflix OTT. లిస్ట్ లో నెంబర్ 4 కురంగు పెడల్. ఇదొక ఫీల్ గుడ్ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. దీని IMDb రేటింగ్ 7.6/10. మీ ఇంట్లో పిల్లకాయలు ఉన్నారా? అయితే వాళ్ళతో పాటు మీరు కూడా ఖచ్చితంగా ఈ మూవీని ప్రైమ్ లో చూసేయండి. మీరు 90s కిడ్సా? నా చిన్నప్పుడు అయితే రూపాయో రెంట్ కి సైకిల్ తెచ్చుకొని ఒక గంట సేపు తెగ తిప్పే వాళ్ళం. అదే పని రోజు మొత్తం. ఆ స్టేజ్ నుండి మీరు కనుక వస్తే ఈ మూవీని పక్కాగా ఒకసారి చూడాల్సిందే మావా. రైటింగ్, ఆ స్క్రీన్ ప్లే, మంచి ఎమోషన్స్, ఒక మెసేజ్, ఇలా ఒక అందమైన దృశ్య కావ్యంలా అనిపిస్తుంది ఈ మూవీ. ఒక గ్రామం, 4 కుర్రాళ్ళు సైకిల్ దొక్కాలని కోరిక, దీని చుట్టే అలిన కథ ఇది. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 5 మతిమరన్. ఇది ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. ఈ మూవీని ఇప్పుడు రికమెండ్ చేయడానికి మెయిన్ రీజన్ మన రెగ్యులర్ వ్యూవర్ భద్ర బొమ్మిశెట్టి గత కొంతకాలంగా ఈ మూవీని సజెస్ట్ చేయమని కామెంట్స్ లో పెట్టింగ్. ఈ వీడియోలో పక్కాగా చెప్తా అని చెప్పా. ఇక ఇప్పటికి కూడా నేను రికమెండ్ చేయకపోతే నీ అడ్రస్ పెట్టరా, ముందు నీ అడ్రస్ పెట్టు. అది నా దగ్గరకు వచ్చి నన్ను వేసేటట్టున్నాడు. అందుకే సజెస్టింగ్. పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటారు కదా, ఇందులో మన పొట్టి హీరో ఒక కిల్లర్ ని పట్టుకోవడానికి ఏం చేశాడు అనేది ఎక్సలెంట్ గా ప్రజెంట్ చేశారు. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉండటంతో పాటు మూవీ ఎక్కడా బోర్ కొట్టదు మావా. ఓవైపు సీరియల్ మర్డర్స్, మరోవైపు తన అక్క, అదేనండి లవ్ టుడే హీరోయిన్ ఇవానా ఇందులో తిన అక్క అనమాట. ఆ అక్క కోసం మనోడు పడే బాధ అందరికి నచ్చేస్తుంది. క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ తో మీరు షాక్ అవ్వడం పక్క. ఎవడబ్బా సొత్తు కాదు టాలెంట్ అనేది ఈ మూవీ ఎండింగ్ లో చూపెట్టారు. దీనికి 100 కి ఒక 65 మార్క్స్ ఇవ్వచ్చు బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి చూసేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ OTT. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ హనీ బుజ్జిసిస్ కామెంట్ పెట్టింది. యా చందు ఛాంపియన్ అండ్ మైదాన్ సూపర్ మూవీస్. మీరు చెప్పకపోయి ఉంటే నేను చూసేదాన్ని కాదు. రియల్లీ గ్రేట్ రియల్ స్టోరీస్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ హనీ సిస్. నెక్స్ట్ సెకండ్ కామెంట్ తిరుమల రావు బ్రో కామెంట్ పెట్టాడు. సూక్ష్మదర్శిని సింప్లీ బ్రిలియంట్, ఆల్రెడీ చూసా అనే మీ ఒపీనియన్ ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ తిరుమల బ్రో. నెక్స్ట్
థర్డ్ కామెంట్ వెంకటేష్ బ్రో కామెంట్ పెట్టాడు. మెకానిక్ రాకీ హరికథ లైట్ షాప్ కంప్లీటెడ్ చూసేసా ఆల్ ఆ సూపర్ బ్రో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ వెంకీ బ్రో. నేను ప్రీవియస్ గా సజెస్ట్ చేసిన మూవీస్లలో సిరీస్లలో ఏది నచ్చింది ఏది నచ్చలేదు కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండమ్ గా చదువుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.